అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 7వ అధ్యాయము 5వ వచనం బలమైన మాట తెలియపరుస్తున్నాడు. ప్రార్థన చేయు ఉభయులు భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోటకి ప్రార్థనకు వెళ్ళాలని, అట్లు కాకోకుండా వాళ్ళు వేరువేరుగా వెళ్ళినట్టయితే భేదాభిప్రాయాలు కలుగుతాయి. వారిలో ఇద్దరికి సాతాను శోధన కలగటం ఖాయమంటున్నాడు. ఎందుకంటే ఒకరికొకరు వేరుగా ఉండటం వల్ల సాతానుడికి చాలా అవకాశం ఇచ్చినట్లు లెక్కే. అందుకే నాడు పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత, వివాహాలు జరిగిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘంలో పోతూ ఉంటారు. అప్పుడు ఇక్కడ భర్త అనుకుంటాడు నా భార్య అక్కడ ఏం చేస్తుందని, అలాగే భార్య అనుకుంటుంది నా భర్త ఏం చేస్తున్నాడని. ఇలాగ ఒకరికొకరు మరి పొంతన లేకోకుండా భక్తి నుండి కోల్పోయి అవిశ్వాసం చోటిచ్చి ఇద్దరు కూడా ఇష్టానుసారం ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. అందుకని పునీత పౌలు బలమైన మాట చెప్తున్నాడు. అందుకని ఉభయులు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే సంఘంలో ఉండాలి, ఒకే చోట వాళ్ళు ప్రార్థన కలిసిమెలిసి ఐక్యతకి వెళ్ళాలి. మరి నాడు ఈ బలమైన మాటలు తెలియపరుస్తున్నాయి. సైతాను మరి వాళ్ళ మనసులో చేరి వాళ్ళ హృదయాల్ని వికలం చేస్తాడు, వాళ్ళ మనసుల్ని పాడు చేస్తాడు. ఇలా ఎన్నో కుటుంబాలు పతనావస్థకు వచ్చాయి. అందుకే నాడు ఈ వాక్యం మరి బలమైన మాట ఇది. ఉభయులు భార్యాభర్త ఇరువురు కూడా మరి ఆ పెళ్లి వేదిక పైన ఆ పెళ్ళిళ్ళలో నాకు నేను నీకు నీవు ఒకరికొకరు జీవితాంతం కలిసే ఉంటామని ప్రమాణం చేశారు కదా ఆ యాజకుల మధ్యలో. ఇప్పుడు ఈనాడు ఎవరిష్టం వారిది అనుకుంటే సాతానికి అవకాశం ఇచ్చినట్లే. అందుకని జాగ్రత్త ఓ విశ్వాసులారా. మరి ఈ విషయంలో చాలా మరి సాతాను పొంచి ఉంటాడు. అందుకని ఈ బలమైన మాటలు కొరింథీకి ఇచ్చినటువంటి సందేశం ఈనాడు సమాజానికి ఇస్తున్నాడు. అందుకనే బలమైన విశ్వాసంతో మరి ఏకాత్మతో ఉభయులు అంటే భార్యాభర్తలు ఒకే చోట ఉండటం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు, దేవుని పట్ల విధేయత నేర్చుకుంటారు. వాడు విన్న వాక్యం వాళ్ళ హృదయాల్లో ఫలిస్తారు. మరి ఎటువంటి మంచి మనసులు, మంచి హృదయాలు మరి నూతన దంపతులు కానీ భార్యాభర్తలు కానీ ఎవరికైనా కానీ ఇది అవసరం. వేరువేరుగా జీవించటం వల్ల వాళ్ళ కుటుంబంలో సైతాన్ని చొరబడి వాళ్ళని చిన్నపిన్న చేస్తాడు. అందుకనే భక్తి విశ్వాసంతో ఏకాత్మతో ముందుకి నడిచే ఆ మనసు దయచేయమని ఆ ప్రభుని మనసారి వేడుకుందాం. ప్రభు అయిన దేవుడు మీ కుటుంబాల్ని ఏకాత్మతో నింపి నడిపించునుగాక. మీ కొరకు నిత్యం ప్రార్థించే